వందనాలండి. ఈరోజు మే 24 సార్వభౌమత్వము ప్రార్థన అని నిన్న అంశం చూసుకున్నాము. వాటి రెండింటికి ఉన్న సంబంధం ఈరోజు చూద్దాం. యాకోబు 5:18, 17-18. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ప్రతి క్రైస్తవునికి ఉన్న శక్తివంతమైన ఆయుధము ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం కలిగి ఉండుట. దేవుడు తన సార్వభౌమత్వం చొప్పున నిర్ణయిస్తాడు. కాబట్టి పరిణామాలు మనం ఊహించిన దానికంటే చాలా గొప్పగా ఉంటాయి. కొంతమంది అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక చివరి ప్రయత్నంగా ప్రార్థన ఉపయోగిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రార్థన మొదటిగా ఉండాలి. దేవుని శక్తి మన శక్తి కంటే చాలా గొప్పది కాబట్టి దానిపైనే ఆధారపడుట సమంజసంగా ఉంటుంది. దేవుడు కూడా ఇదే ప్రోత్సహిస్తాడు. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ప్రార్థన దేవుని ఉద్దేశాన్ని మార్చడానికి కాదు, కానీ లేక కొత్త ఉద్దేశాలు ఏర్పరచుకోమని చెప్పడానికి కాదు. బైబిల్లో స్పష్టంగా తెలియపరిచిన విషయం ఏమంటే, ప్రార్థన ద్వారా దేవుడు మన కొరకు ఏర్పరిచిన ప్రణాళిక నెరవేరుతుంది. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఏలియా ప్రవక్తను ఉదాహరణగా చూస్తున్నారు. దేవుడు తన వాగ్దానం ప్రకారము వర్షం ఇవ్వబోతున్నాడు అని తెలిసి కూడా ప్రార్థించుట ఆపలేదు. దేవుని సార్వభౌమత్వం మనం అర్థం చేసుకోవాలి అన్నది యాకోబు ఉద్దేశం. ఆయన ఒక ప్రణాళిక తయారు చేసి ప్రతి పని ఆ ప్రకారమే జరిగినట్లు ఆజ్ఞాపిస్తాడు. ఇంకొక ఉదాహరణలో దానియేలు ప్రవక్తలు ప్రవచించినట్లుగా బబులోను చెర 70 సంవత్సరాలు ఉంటుందని తెలిసి 70 సంవత్సరాలు ముగియబోయేటప్పుడు ప్రార్థించుట చూడగలం. దానియేలు 9:2-3 వరకు చూస్తే, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా ప్రవక్త యగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వల్ల గ్రహించి తిని. అంతటి నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుగా దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని అన్నాడు. యిర్మీయాను కూడా ప్రార్థించమని దేవుడే చెప్పాడు. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, దేవుని చిత్తం మార్పులేంది. దేవునిలో అత్యంత సన్నిహిత సంబంధం గల భక్తిపరులు విజ్ఞాపన చేసినా కూడా ఆయన చిత్తాన్ని మార్చలేరు. యిర్మీయా 15:1 అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలిచినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము అని దేవుడు అంటూ ఉన్నాడు. ఇదే విధంగా వాగ్దాన దేశంలోకి ప్రవేశించుటకు తనను అనుమతించమని మోషే కోరినా కూడా దేవుడు అనుమతించలేదు. ప్రతిదీ ఆయన సార్వభౌమత్వంపై ఆధారపడి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునైనా, ప్రార్థనకు సార్వభౌమత్వానికి ఉన్న సంబంధము తెలుసుకున్నాం నైనా. అవును తండ్రి, మాకేది చేసినా మీ సార్వభౌమత్వం అధికారం ప్రకారమే చేస్తారు, మీ ప్రణాళిక ప్రకారమే చేస్తారనే విషయం మేము గుర్తించి మీ పట్ల విధేయతతో మీ పాదాల దగ్గరికి వచ్చేటట్టు ఏర్పాటు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.